హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కొత్తగా గార్డెనింగ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి. వాటి కోసం మేము ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆకుకూరలు ఎలా వేసుకోవాలో చూద్దాం. తోటకూర అలాగే ఈ ఆకుకూరలు ఉంటాయి కదా, చాలా ఈజీగా వస్తాయి. ముందుగా తోటకూర, ఈ పాలకూర ఇవన్నీ ఎలా వేసుకోవాలో, వాటి కోసం సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. వాటి కోసం వచ్చేసి కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్, ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టి అలాగే ఇసుక కూడా తీసుకున్నాము. డైరెక్ట్ ఎర్రమట్టి ఒక్కటే వేస్తే మనకి మొక్కలు సరిగ్గా రావండి. దానికోసం మట్టి అలాగే మట్టి డబల్ తీసుకోవాలి. ఇవనేది హాఫ్ వేసుకోవాలండి. 1 కప్పు కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ 1 కప్పు, ఇసుక కూడా 1 కప్పు తీసుకోవాలి. మనం తీసుకున్న ఎర్రమట్టికి తగినంతగా ఇవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి. ఆల్రెడీ చిన్న చిన్న మొక్కలు ఎప్పుడైనా వేసాము, కానీ ఇలా గార్డెనింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైము. సో మేము ఎలా చేస్తున్నామో, అవి ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాము. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి, బయట 100 రూపాయల టబ్బులు ఉంటాయి కదండి, ఆ టబ్బులు తీసుకొని హోల్స్ పెట్టుకున్నాము. ఇలా హోల్స్ పెట్టుకున్నాక ఆ హోల్స్ మీద చిన్న చిన్న రాళ్ళు, అంటే మన మట్టిలో ఉంటాయి కదండి, అవి పెట్టాము. ఎందుకంటే వాటర్ పోయగానే డైరెక్ట్ కింద పోకుండా కిందకి వెళ్ళిపోతాయి కదా, అలా కాకుండా పెట్టుకుని వేయడం వల్ల కరెక్ట్గా ఉంటుంది మన వాటర్ లెవెల్స్ అనేవి. ఇలా మట్టి వేసేసుకోవాలి, రాళ్ళు అనేవి కదలకుండా. ఇలా టబ్బు సగం పైగా మట్టి అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక తోటకూర వేస్తున్నామండి. ముందుగా అయితే తోటకూర విత్తనాలు ఇవి వైట్. తోటకూరలో 2 రకాలు ఉంటాయి. ఇవి వైట్ విత్తనాలు. ఇవి డైరెక్ట్ వేసుకోకుండా ఈ విత్తనాల్లో ఇసుక కానీ పొడి మట్టి కానీ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర వేసుకుంది కాబట్టి ఇసుక వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాము. డైరెక్ట్ వేయడం వల్ల విత్తనాలు అనేవి కిందకి వెళ్తాయి. విత్తనాలు వేసే ముందు కొంచెం మట్టి పైన వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ విత్తనాలని ఇసుక మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా వేసుకోవాలి. మేమైతే ఒక సైడ్ వైట్ విత్తనాలు వేసాము, ఇంకొక సైడు బ్లాక్ వేసాము. బ్లాక్ సీడ్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాము. చూడండి, ఇవైతే అందరికీ తెలిసే ఉంటాయి. వైట్ కొంతమందికి తెలిసి ఉంటాయి. వీటిని పేర్లు కూడా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ కదండి, వాటి పేర్లు కూడా వివరించి తర్వాత చెప్తాము. ఈ విత్తనాల్లో ఇసుక వేసుకొని ఒకవైపు వైట్ వేసాను, ఒకవైపు బ్లాక్ వేసాము. ఇవన్నీ ఇసుకతో పాటుగా అలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక పైన పొడి మట్టిని చల్లుకోవాలి. ఇలాగే మొత్తం విత్తనాల పైన వేసుకున్న విత్తనాల పైన పొడి మట్టిని వేసేసుకోవాలి. మేము 2 టబ్బులు యూజ్ చేసాము. ఒక టబ్బులో తోటకూర వేసాము, ఇంకొక టబ్బులో హాఫ్గా చేసుకున్నాము. ఒక వైపు పాలకూర వేస్తున్నాము. అవి పాలకూర అండి. పాలకూర విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో. పాలకూర విత్తనాలు డైరెక్ట్ వేసేసుకున్నాము. అలాగే చుక్కకూర విత్తనాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఫ్లవర్స్లా ఉంటాయండి సీడ్స్. ఇవి వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. వీటిని డైరెక్ట్ వేసుకోకుండా ఓపెన్ చేసి వేసుకోవాలి. లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. డైరెక్ట్ వేయడం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు, అలా కాకుండా ఇలా వేయడం వల్ల త్వరగా వస్తాయండి మొక్కలు. ఇలా ఫ్లవర్ అనేవి తీసేసుకొని లోపల చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలని సెపరేట్ చేసుకొని మనం ముందుగా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిపైన ఇవి వేసేసుకోవాలి. ఇవైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. మిగిలిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసామండి. ఎందుకంటే ఏమన్నా విత్తనం ఉంటుందేమో అని చెప్పేసి డైరెక్ట్ వేసేసాం. వాటిపైన మట్టి వేసుకుంటున్నాం.
ఇలా మట్టి వేసేసుకొని పొడిమట్టి వేసేసుకున్నాక కొన్ని వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఆకుకూరలని వేసేసుకొని టబ్లు అనేవి పక్కన పెట్టేసుకొని మంచిగా వీడియోస్ తీసుకుంటుంటే వర్షం అనేది స్టార్ట్ అయింది. సో వేసిన వెంటనే ఎప్పుడైనా వర్షం పడొద్దండి. దానికోసం పైన సీట్ వేసేసుకొని కవర్ చేసేసుకోవాలి. ఒక 2-3 డేస్ వీటిని పక్కన పెట్టేసుకున్న మొక్కలు వచ్చినాక మిగతా వీడియో చూపిస్తాను. వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.